ఇక జపాన్ ఇండియా కలిస్తే అద్భుతాలే జరుగుతాయి. ఇక మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆ అవతరిస్తాం అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటుండు. ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ మాట్లాడిండనమాట. ఇరు దేశాల మధ్య కూడా కుదిరినటువంటి కీలకమైనటువంటి ఒప్పందాలు, సంయుక్తంగా చంద్రయాన్-5 మిషన్ దానిపైన కూడా డిస్కషన్లు ఉన్నటువంటి. ఇక జపాన్ ప్రధాని ఏదైతే సిగేరు ఇసిబాటో భారత ప్రధాని మోదీ ఇద్దరు ఇలా కరచాలనం చేసుకుంటున్న వైనం ఇది. ప్రపంచం దృష్టి అంతా కూడా భారత్ పైనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ ఉన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం జరిపినటువంటి 15వ భారత జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జపాన్ ప్రధాని సిగేరు ఇసిబాతో భేటీ అయ్యారు ఆయన. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ జపాన్ టెక్నాలజీ కావచ్చు, భారతీయ ప్రతిభ కలిసే జపాన్ టెక్నాలజీ భారతీయ ప్రతిభ కలిసే చాలా అద్భుతాలు జరగవచ్చు. అంటే ఇవన్నీ బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలన్నీ కూడా భారత్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ జపాన్ కలిస్తే మాత్రం మరో అద్భుతం జరిగే అవకాశం ఉంటుంది. ఇక అమెరికాలా అంటే అన్ని ప్రపంచ అభివృద్ధి చెందిన ఏవైతే టాప్ 3లో ఉన్నాయో వాటితో సరిసమానంగా మనం ట్రావెల్ అయితే మన కోణంలో జపాన్ ఇండియా మాట్లాడుకున్నాం. జపాన్ పెట్టుబడిదారులను ఉద్దేశించి మీ భారతదేశానికి రండి, ప్రపంచం కోసం తయారు చేయండి అని ఇచ్చారు. ఇక చంద్రయాన్-5 మిషన్కు సంబంధించి కూడా భారత్ జపాన్ మధ్య కీలకమైనటువంటి ఒప్పందం కుదిరింది అని తెలుస్తూ ఉన్నది అన్నట్టు. ఇక ఇన్ని అంశాలు కూడా జపాన్ భారత్ అంటే త్వరలో కలపబోతా ఉన్నాయి. ఇక చైనాతో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుంటా ఉన్నది భారత్. ఇవన్నీ అంటే ఇంత ఫ్రెండ్షిప్ పెంచుకుంటాం. అమెరికా దుష్మన్ అయితే ఇంకా మాకు ఇంకో దారులే లేవు అన్న కోణంలో ట్రంప్ ఎంత విర్రవీంగడో దానికి ప్రతీకారంగా మోదీ చర్యల్లో ఉన్నాడు. మోదీ పనుల మీద మోదీ ఇన్నాళ్ళు అందరితో సరిసమానంగా ఆయన అందరితో ఫ్రెండ్షిప్ ఊరికనే చేయలేదు. ఇగో ఈ వ్యవహారాలు ఎప్పుడన్నా గడ్డు కాలంలో పరిస్థితులు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే కాలం తిప్పికొట్టే అవకాశం ఉంటుంది, పరిస్థితులు కింద మీద అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి స్నేహాలు పనికొస్తాయని చెప్పేసి అన్ని దేశాలతో సమానమైనటువంటి స్నేహపూరితంగా ఉన్నాడు, స్నేహాలను మెయింటైన్ చేసిండు. ఇప్పుడు అది ఉపయోగకరంగా ఉన్నదన్నట్టు.